మాటలే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, కాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. వెల్కమ్ బ్యాక్. 1995లో విజయవాడలో జరిగిన సభను గుర్తు చేసేలా అదే ప్రదేశంలో మళ్లీ సభ ఏర్పాటు చేశామని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా విజయవాడలోనే చాలా కాలం ఉన్నారని తెలిపారు. అముక్త మాల్యాద పుస్తకం రాసిన ప్రదేశం కూడా విజయవాడలోనే ఉందని గుర్తు చేశారు. సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్లను స్మరించుకునేలా విగ్రహాలు పెట్టామని తెలిపారు. భారత్లో కశ్మీర్ను విలీనం చేసేలా మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశ చరిత్ర ఏకాత్మ మానవ దర్శన సభ ప్రాధాన్యత గురించి అందరూ తెలుసుకోవాలని మాధవ్ సూచించారు. మనందరికీ తెలియాల్సిన విషయం, విజయవాడకి శ్రీకృష్ణదేవరాయలకి అనుబంధం చాలా గొప్పగా ఉంది. ఆయన గజపతుల్ని ఓడించి తిరిగి వస్తున్న సమయంలో విజయవాడలోనే ఆయన కొలువై ఉండటం జరిగింది. 1 సంవత్సరం పాటు విజయవాడలో ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం అక్కడే కూర్చొని రాశారు. మన విజయవాడలోనే ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ పుస్తకం మనందరికీ తెలుసు. మన యొక్క తెలుగు భాషలో అత్యున్నత సాహిత్యం ఏదైనా ఉంది అంటే అది దానికి ఆ యొక్క సముద్ర శిఖరం వస్తుంది. అది అముక్త మాల్యద. అముక్త మాల్యద రాసింది ఇక్కడే. అటువంటి విజయవాడలో ఈ యొక్క సమావేశాలు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి 23. ఆయన 1510 జనవరి 23న విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగిన తేదీ కనుకనే ఈ యొక్క ప్రాంగణానికి శ్రీకృష్ణదేవరాయ నగర్గా పెట్టడం జరిగింది. అలాగే అనేక మంది మహానుభావులు పుట్టినరోజు ఈరోజే జన్మతిథి మన యొక్క స్వామి వివేకానందకి జనవరి 12 తెలుసు, కానీ ఆయన నక్షత్రం ప్రకారం ఇవాళే. అలాగే ఇవాళ జనవరి 23 అత్యంత గొప్ప స్వతంత్ర సేనాని, ఈ దేశానికి స్వతంత్రం తీసుకోవడం పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఈరోజే. అలాగే రేపు లాలా లజపత్ రాయ్ జయంతి. ఆ విధంగా అనేక మంది మహానుభావుల యొక్క జయంతుల సందర్భంగా ఈ సభలు జరిగే కనుకనే వాళ్ళ యొక్క విగ్రహాలు ఈ యొక్క ప్రాంగణంలో పెట్టి వాళ్ళకి సంబంధించి అనేక అంశాలు తెలియజేసే ప్రయత్నం ఈ యొక్క సమావేశంలో జరిగింది. ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతాలను ఆనాటి పాలకులు భారత్పై రుద్దారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. క్యాపిటలిజం, కమ్యూనిజం ప్రపంచానికి ముఖ్యమని మాట్లాడుకునే సమయంలో దీన్ దయాల్ ఏకాత్మ మానవవాదాన్ని తీసుకొచ్చారని అన్నారు. పాశ్చాత్య ఆలోచన విధానాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలను పక్కన పెట్టి మోదీ ఏకాత్మ మానవ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. క్యాపిటలిజం కానీ కమ్యూనిజానికి కానీ ప్రత్యామ్నాయంగా భారతీయ మూలాలను, భారతీయ జీవన విధానాలను, భారతీయ ఆలోచనను, భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా మరి జనసంఘ్ జాతీయ మహాసభల్లో ఏకాత్మత మానవతావాదం అనేటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా ధర్మరాజ్యం అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలన, అది ఏకాత్మత మానవతా సిద్ధాంతంలో ఉంది. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. ఈరోజు మీకు కమ్యూనిజం అని చెప్పుకుంటున్నటువంటి చైనాలో వ్యక్తి స్వేచ్ఛ లేదు, క్యాపిటలిజంలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మరి రెండు కూడా సమాంతరంగా ముందుకెళ్లాలంటే ఈరోజు ఏకాత్మత మానవతావాదం మధ్యదారిలో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు విజయవాడలో 60 వసంతాల ఏకాత్మ మానవత దర్శనం పునః ప్రారంభమైంది. పండిత్ దీన్ దయాల్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఎగ్జిబిషన్ ను బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ప్రారంభించారు. సభాస్థలి వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్రీకృష్ణ దేవరాయలు, భరతమాత విగ్రహాలను ఏర్పాటు చేశారు.